వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మూల నక్షత్రం వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు మంత్ వైజ్గా మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఉమెన్కి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మూలా నక్షత్రమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్రతి నక్షత్రానికి మన వేదిక ఆస్ట్రాలజీలో వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల్ని సూచనగా ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ వివరించడం జరిగింది. ఆ పరంగా మనం మాట్లాడుకుంటే కనుక మూలా నక్షత్రానికి సంబంధించి ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రం ఇది. ఒకవేళ మీది మూలా నక్షత్రమా కాదా అనేటువంటి అనుమానం మీకుంటే ఏ యో బా బి అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీది మూలా నక్షత్రం కింద ఈ అక్షరాల మీద వచ్చినప్పుడు మీరు ఫిక్స్ అవ్వచ్చు. అయితే ధనస్సు రాశి అనేటువంటిది ఒరిజినల్ 9th హౌస్ అండి. ఇక్కడ జాతకంలో వేదిక ఆస్ట్రాలజీలో కొన్ని అవయవాలు మేజర్గా ఏంటి అంటే కఫానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మూలా నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయని చెప్పి సూచన. రెండవది పొట్టకు సంబంధించి అంటే ఈ యొక్క డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఆర్ ఎనీథింగ్ వాటికి సంబంధించి. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే డయాబెటీస్ విషయంలో. నాలుగవది ఆడవాళ్ళకి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే అసలు ఆరోగ్య సమస్యలు అనేటువంటివి మనము ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు 5గా విభజించి చూసినట్లయితే ఏ ఏ రకాలుగా ఉంటాయో ఒకసారి మనం చూద్దామమ్మా. అన్నిటికంటే మొట్టమొదటిది దోషజ రోగము అని ఉంటుంది. అంటే దీంట్లో వాత పిత్త కఫ దోషములు వస్తాయి. వాత దోషము అంటే నొప్పులు, పెరాలసిస్, ఎర్థరైటిస్, కీళ్ళవాతము, పక్షవాతము ఇవన్నీ వాతంలోకి వస్తాయి. పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ వీటికి సంబంధించిన సమస్యలు, అల్సర్ ఇవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. కఫ దోషము అంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, ఉబ్బసము, ఆయాసము ఇంకా తదితర అన్నీ కూడా ఇంకా కఫ దోషంలోకి వస్తాయి. ఇక రెండవ దోషము దోషజ రోగముల తరువాత ధాతుజ రోగము. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. మేజర్గా ఇన్సులిన్, థైరాయిడ్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్ కావచ్చు, సంతానానికి ఇబ్బంది కలగడం ఇవన్నీ, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అయితే దీన్ని ధాతుజ రోగములు అంటాము. ఇక మూడో దానికి వెళ్తే మానసికం అండి. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. మనసు ఎప్పుడైతే నవ్వుతూ ఆనందంగా ప్రశాంతంగా మనశ్శాంతితో ఉంటుందో శరీర ఆరోగ్య సమస్యలన్నీ వాటంతా అవే తగ్గిపోతాయి. ముందు చిరునవ్వే ఒక మెడిసిన్. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కొంతమందికి చంద్రుడి యొక్క బలం లేనప్పుడో రాహు యొక్క బలం లేనప్పుడో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి, భయము ఇవన్నీ కూడా. సో మనం మాట్లాడుకుందాం అవి. అయితే ఇక నాలుగవది ఏంటి అంటే ఆగంతుజ రోగములు. వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఏ వైరస్లో బ్యాక్టీరియా, ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటివి వచ్చి వాళ్ళని జీవితంలో ఉండేటువంటి ఆరోగ్య సమస్యల్ని వాటిని ఎక్కువగా పెంచడము, ఆరోగ్యాన్ని దెబ్బతీయడం లాంటివి చేస్తాయి. అలాంటి ఎఫెక్ట్ అయితే అది ఆగంతుజ రోగంలోకి వస్తుంది. ఇక అన్నిటికంటే ఆఖరిది కర్మజ రోగము. కాన్జెనిటల్గా బై బర్త్ పుట్టడంతోనే వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కాన్జెనిటల్గా వస్తాయి. పుట్టడంతో పుట్టుకతో సిహెచ్డి, హార్ట్ ట్రబుల్స్ కావచ్చు, ఏదైనా మాటలు కొంతమందికి అవయవ లోపాలు ఉంటాయి, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. దీంట్లో మేజర్గా వీళ్ళకు ఉన్నది ఏంటి అంటే ధాతుజ రోగం ఒకటి, దోషజ రోగం ఒకటి. ధాతుజ రోగము మూలా నక్షత్రానికి సంబంధించిన విమెన్కి మేజర్గా పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. దీని మూలాన వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఆడవాళ్ళకి వాటి విషయాల్లో ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది. రెండు, అది సంతానానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దోషజ రోగము. జనరల్గానే వాత పిత్త కఫ దోషములు అనేటువంటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనిషి ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇది ఆయుర్వేదం అందరికీ చెప్పినటువంటి విషయమే. అయితే వీటిలో కఫ దోషము అనేటువంటిది మూలా నక్షత్రానికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మూలా నక్షత్రం వాళ్ళు కఫదోషం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇన్ డీటెయిల్డ్గా మనం కొంచెం చార్ట్లోకి వెళ్ళి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అంటే మూలా నక్షత్రానికి ఒరిజినల్ 8th లార్డ్ అయినటువంటి గ్రహము చంద్రుడు అవుతారు. సో చంద్రుడు మానసిక అశాంతిని
తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని ఎక్కువగా ఇస్తారు. సో ఆల్రెడీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం మాట్లాడుకున్నాము మూలా నక్షత్రం వాళ్ళకి. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే మానసిక అశాంతి, భయము, యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఓవర్ థింకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి మానసికంగా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మూలా నక్షత్రం వాళ్ళు నేను ఇచ్చేటువంటి సలహా ఏమిటి అంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మీ పర్సనల్ చార్ట్లో శుక్రుడి యొక్క అంతర్దశ కావచ్చు, రాహు యొక్క అంతర్దశ, కేతు, శని అనేటువంటి ప్లానెట్స్ వచ్చినప్పుడు లేదా చంద్రబలం లేనప్పుడు ఖచ్చితంగా కొంచెం ఈ యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లోకి వెళ్తారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు మూలా నక్షత్రం వాళ్ళకి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్లడ్ విషయంలో కూడా వాహన ప్రమాదాల విషయం, వాహన ప్రమాదము బాగా గుర్తుపెట్టుకోండి. బ్లడ్ విషయంలో, అది ఉష్ణ వ్యాధుల విషయంలో అంటే వేడి వల్ల వచ్చేటువంటి వ్యాధులు, చర్మ సంబంధిత విషయాల్లో, డెంటల్ ప్రాబ్లమ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి జాగ్రత్తల కోసం మాత్రమే, ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీరు ఎక్కువగా ఆలోచించి భయపడద్దు. మెడిటేషన్ ఎక్కువగా చేయండి. సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవండి. ఫుడ్ విషయంలో కంట్రోల్ చూసుకోండి. మేజర్గా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో ఆరోగ్యపరంగా మీరు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోండి. పర్సనల్ చార్ట్లో 6th హౌస్ అనేటువంటిది బలంగా ఉన్నప్పుడు, 12th హౌస్ అనేటువంటిది బలంగా ఉన్నప్పుడు, లేదా దశ అంతర్దశలు బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఓవర్కమ్ అవుతారు. ఆ దశ అంతర్దశలు మారినప్పుడు ఆ సమస్యలు వీడి వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోతాయి. అంటే ఏ మంత్ వైస్గా మనం చూస్తే ఎలా ఉండబోతుందండి వీళ్ళకి? మేజర్గా వీళ్ళకి మార్చి 30 తారీఖు నుంచి అర్ధ అష్టమ శని దోషం అనేటువంటిది స్టార్ట్ అయిందమ్మా. శని అర్ధాష్టమస్య కార్యహాని అంటాము. అంటే పనులన్నీ జాప్యాన్ని, డిలేని ఇస్తూ ఉంటారు, స్లో ప్రాసెస్ని ఇస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే వీళ్ళ లోపల వీళ్ళకి తెలియకుండా పెరిగేటువంటి బద్ధకము, నిర్లక్ష్యము, తరువాత ఏ పని ముందుకు వెళ్ళకపోవడం అనేటువంటిది తెలియకుండానే వీళ్ళకి జరుగుతుంది. వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి, ఆరోగ్యం మీద, కెరీర్ మీద, అన్నిటి మీద ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఎక్కువగా ఏంటి అంటే జూన్ నుంచి జూలై 15 వరకు కూడా, జూన్ జూలై ఈ 2 monthsలోనూ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటి అంటే నవంబర్, డిసెంబర్ ఈ 2 మాసాల్లోనూ ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 4 months విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా చాలా బాగుంది. తిరుమల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేయించండి, చాలా బాగుంటుంది. అయితే ఎవరైతే ఇంకా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో సుదర్శనంలో ఆరోగ్య మంత్రం ఉంటుంది. సుదర్శన హోమం అనేటువంటిది చేయించండి. ఇంకా తీవ్రంగా పడేటువంటి వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ కోసం సుదర్శన యాగము చేయించండి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఏ నక్షత్రం వారైనా కూడా వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్య గురించి వేదిక ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళు రెమెడీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది గోచార అంశములండి. అంటే ఆస్ట్రాలజీ పరంగా ఏవైతే నక్షత్ర రీత్యా చెప్పబడి ఉన్నాయో గోచారంలో మనం ఎలా అయితే ప్రిడిక్ట్ చేస్తున్నామో అలాగా. కానీ పర్సనల్ చార్ట్లో లగ్న బలం బాగున్నప్పుడు, షష్ఠ బలం బాగున్నప్పుడు, షష్ఠ భావ బలము, వ్యయ భావ బలం బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. లేదా ఒకవేళ మీరు ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే అది ఎందుచేత వచ్చింది, ఏ కర్మ చేత వచ్చిందో తెలుసుకుని ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవానికి యాగము లేదా హోమము, ఏదైనా మంత్రజపము, శ్లోకపారాయణ, ధ్యానము లాంటివి చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరైనా అలాంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మీతో శాంతి పూజలు ఆచరింపచేసి మంత్రోపదేశం ఇప్పించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చి ఆరోగ్య సమస్యలు తగ్గేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.